నేను ఇక నిన్న చెప్పిన క్లియర్గా ఏం చెప్పినా, జనసేన వాళ్ళు హైదరాబాద్లో మీటింగ్ పెడుతున్నారు. ఎస్, బరాబర్ మీటింగ్ పెట్టాల్సిందే, మేము స్వాగతిస్తాం. మీరు పెట్టి మాట్లాడండి, తెలంగాణ గురించి మాట్లాడండి. ఏం మాట్లాడినా దానికి మేము, ఒకవేళ మీరు ఒక తెలంగాణ అస్తిత్వం పైన ఆత్మగౌరవం పైన దాడి జరిగితే మేము ఖండిస్తాం. దానిలో మేము ఎట్లా అడిగిపోయాం, మీరు పాజిటివ్గా మాట్లాడితే స్వీకరిస్తాం. ఒకవేళ తెలంగాణ పైనే దాడి చేస్తామంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని చేస్తాం. అయితే ఈ క్రమంలో నేను ఏమన్నా, మీరు పెరేడ్ గ్రౌండ్స్లోనో లేకపోతే నిజాం గ్రౌండ్స్లోనో లక్షలాది మందితోటి మీటింగ్ పెట్టండి, ఇంకా ఒక చిన్న హాల్లో మీటింగ్ ఏందని చెప్పేసి నేను అడిగిన. సో రేపు మీటింగ్ ఉంది, ఇవాళ 1 జూన్, రేపు 2 జూన్ తెలంగాణ ఆవిర్భావ సందర్భంగా వీళ్ళు పెట్టడం జరిగింది. సో దీనిలో వీళ్ళ యొక్క విషయమే చూద్దాం ఒకసారి క్లియర్గా. ఇంతవరకు అఫీషియల్ పేజ్లో అసలు వెన్యూ ఎక్కడ అనేది ఇప్పటివరకు చెప్పలేకపోయారు. వెన్యూ ఎక్కడ అనేది ఇప్పటి వరకు చెప్పలేకపోయారు. ఇగో ఇందులో కానీ ఇది వీళ్ళ అఫీషియల్ పేజ్లో వీళ్ళు పెట్టారు కదా, తెలంగాణ బిల్డింగ్ మిషన్ అని చెప్పేసి పెట్టడం జరిగింది. ఇది ఇంగ్లీష్లో పెట్టాను. సో తెలుగులో కూడా చూద్దాం ఒకసారి. తెలుగులో కూడా పెట్టినట్టున్నారు, తెలుగులో పెట్టలేదు. సరే ఓకే, ఇక్కడ ఉంది. ఇక్కడ చూడండి, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన జూన్ 2 హైదరాబాద్ వేదికగా అంటే వేదిక అనేది మీకు లేదా? ఏ ఫంక్షన్ హాల్లో, లేకపోతే ఇంకేదన్నా హాలో అని మీకు కనీసం చెప్పుకోవడానికి కూడా లేదా? తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ జనసేన సాధక సమ్మేళనం ఇదంతా కూడా ఉంది కదా. ఇందులో ఎక్కడన్నా వేదిక హైదరాబాద్ అన్నది తప్ప ఎక్కడ వేదిక, అదేదన్నా ఏదైనా ఫంక్షన్ హాలా, లేకపోతే గ్రౌండా, లేకపోతే హైదరాబాద్ అనేది ఒక పెద్ద మహానగరం. పటాన్చెరు నుంచి మొదలుపెట్టుకుంటే హయత్ నగర్ దాటి పెద్దంబర్పేట వరకు హైదరాబాద్ ఉంటుంది. ఇటు భువనగిరి నుంచి మొదలు పెట్టుకుంటే పెద్ద ఎత్తున ఎక్కడికో వికారాబాద్ దాకా హైదరాబాద్ విస్తరించి ఉన్నది. ఇప్పుడు శంకర్పల్లి అక్కడ. మరి ఏ వేదిక, హైదరాబాద్లో ఏ వేదికలు చేస్తున్నారు? హైటెక్ సిటీలో చేస్తున్నారా, కూకట్పల్లి చేస్తున్నారా, లేకపోతే దిల్షునార్లో చేస్తున్నారా, హయత్నగర్లో చేస్తున్నారా, ఉప్పలో చేస్తున్నారా, మేదిపట్ల చేస్తున్నారా, గచ్చిబౌలిలో చేస్తున్నారా, లేకపోతే ఇంకేడే చేస్తున్నారు? ఏదైనా ఫంక్షన్ హాలా, ఆ ఫంక్షన్ పేరేంది? కనీసం ఆ యొక్క సమాచారాన్ని కూడా మీరు బయట పెట్టలేనటువంటి ఒక భావదారిద్ర పరిస్థితులు ఉందంటే ఏమనుకోవాలి మళ్ళీ? అసలు రేపు పరిస్థితి ఏంది మీది? ఎక్కడ మీ కనీసం సరే మాకంటే తెలియద్దండి, మీ కార్యకర్తల కన్నా తెలుసా వేదిక ఎక్కడ అనేది? నేను కొంతమంది జనసేన మిత్రులకు ఫోన్ చేసి ఎక్కడ వెన్యూ అని అడిగిన. ఏడ వెన్యూ ఏమో అన్న తెలియదు అని చెప్పేసి అంటా ఉన్నారు. ఏదో గచ్చిబౌలి సైడ్ ఏదో ఉన్నట్టున్నది, ఏదో ఫంక్షన్ అని అంటున్నారు. గట్లా ఉంది మీ యొక్క జనసేన యొక్క పరిస్థితి. కార్యకర్తలకు, నాయకులకే జనసేన సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ అధినేత వస్తున్నటువంటి విషయం ఏ వేదిక ఏంటి అనేది ఇప్పటివరకు కూడా డిస్క్లోజ్ కాలే, బయట పబ్లిక్ డొమైన్లో ఇంతవరకు పెట్టలేదు. అంటే మీ యొక్క పరిస్థితి దానికి సంబంధించి మీరేమో అడ్డుకోండి చూద్దాం అది ఇది అని చెప్పేసి పెద్ద ఎత్తున బిల్డప్ మాట్లాడుతున్నారు. ఏం అడ్డుకోవాలి? మీ మీటింగ్ ఎక్కడ? కనీసం మీకు ఎవరైతే అడ్డుకోండి దమ్ముంటే అని అన్న వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళకని తెలుసా అసలు మీటింగ్ ఎక్కడ ఉందో? ఏ ఫంక్షన్లో పెడుతున్నారో, ఏ కన్వెన్షన్ హాల్లో పెడుతున్నారో వాళ్ళకని తెలుసా? మీకు చిన్న చిన్న ఫంక్షన్లు ఎందుకు? మీకు 2000, 3000 పట్టేటువంటి ఫంక్షన్లలో మీరు ఎందుకు బరేస పెట్టుకోవాలి? అంటే పవన్ కళ్యాణ్ యొక్క స్థాయి 2-3 వేల మందినా? మీరు పెడితే ఏది పెరేడ్ గ్రౌండ్స్లో లేకపోతే ఇంకేదన్నా నిజాం గ్రౌండ్స్లో వేలాది మందితోటి, లక్షలాది మందితోటి సభ పెట్టి చూపియండి, తెలుస్తుంది మీ సత్తా ఏందో తెలుస్తుంది. మేము కూడా చూస్తాం, మీ బలం ఏందో చూస్తాం. ఇంకా చిన్న ఫంక్షన్లు పెడితే ఏమొస్తుంది? 2-3 వేల మంది అంటే ఈవెన్ సంపూర్ణేష్ బాబు, మా తెలంగాణ సంబంధించినటువంటి ఒక హీరో ఉన్నాడు, సంపూర్ణేష్ బాబు పెట్టినా అంతకు మించిన జనాలు వస్తారు. చిన్న ఇన్ఫ్లుయెన్సర్ పెట్టినా 2-3 వేల మంది వస్తారు. మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ యొక్క స్థాయిని తెలంగాణలో వాళ్ళే దిగజార్చుకుంటారు. అసలు మీ స్థాయి పెద్దదరా నాయన అని మేము చెప్తా ఉంటే మీ స్థాయిని దిగదార్చుకొని ఇంకా మేము అక్కడ ఉండం, మేము చిన్న పోరాలమే, తిట పోరగాలమే, పిచ్చి పోరగాలమే, పిచ్చి సైనికులు అని చెప్పే ప్రయత్నం మీకు మీరే చేస్తున్నారు. ఇంతవరకు అఫీషియల్ హ్యాండ్లో తెలంగాణ సంబంధించిన దానిలో, తెలంగాణ జనసేన పార్టీ తెలంగాణ సంబంధించిన దానిలో అందులో కూడా చూద్దాం క్లియర్గా, అందులో ఏమైనా ఉందా అనేది ఒకసారి మనం వెరిఫై చేసే ప్రయత్నం చేద్దాం. ఎక్కడ కూడా సరే జనసేన పార్టీకి సంబంధించినటువంటి దానిలో లేదు, మెయిన్ అఫీషియల్ లేదు. తెలంగాణ సంబంధించినటువంటి దానిలో ఏమన్నా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా ఒకసారి చూద్దాం. నాకు కూడా తెలియదు, నేను కూడా ఇప్పుడే చూస్తున్నాను. ఉంటే మంచిది. ఇగో 13 గంటల క్రితం పెట్టిరు. కాలం గొప్పది, మనలో నైతికత ఉన్నప్పుడు కాలమే మనకు తోడవుతుంది, రేపటి కాలం మనది, విజయం మనదే అని గద్దరన్న నింపిన ఉద్యమ స్ఫూర్తితో జూన్ 2న హైదరాబాద్లో తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ. ఇది పరిస్థితి. ఇక చూడండి ఇక్కడ ఏమంటుండు, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన జూన్ 2న హైదరాబాద్ వేదికగా తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ. ఇది పరిస్థితి. కనీసం ఎక్కడ అఫీషియల్ పేజీలో లేదు,
జనసేన పార్టీ మెయిన్ పేజీలు లేదు, తెలంగాణ సంబంధించిన పేజీలు కూడా లేదు. అంటే వేదిక కూడా చెప్పుకోలేనటువంటి ఒక భావదారిద్రమైనటువంటి పరిస్థితిలో ఈరోజు జనసేన పార్టీ తెలంగాణ శాఖ ఉంది. జనసేన పార్టీ పూర్తి స్థాయిలో కమిటీ ఏదైతే జనసేన పార్టీ అసలైనటువంటి పార్టీ కూడా లేదు. అంటే మీ యొక్క పరిస్థితి ఏందో అర్థం చేసుకోవాలి. గింత దారుణంగా ఉంటుంది. మీ కార్యకర్తలకు మీ నాయకులకు ఫోన్ చేసినా వాళ్ళకి తెలియటరు ఇవన్నీ. గీ పరిస్థితి మీ పరిస్థితి. ఇక మీరు మా గురించి మాట్లాడేటోళ్ళు అయిపోయారు. జర్నలిస్ట్ రఘు చేసేటటువంటి కబ్జా కథనానికి సంబంధించిన విషయంలో మీరు భయపడుతున్నారు, ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అసలు వేదిక కూడా చెప్పుకునే పరిస్థితిలో మీరున్నారు. ఇది పరిస్థితి. ఇక ఇది ఒక అంశం మిత్రులారా. ఇక అయిపోయింది.